అందరూ ఇష్టపడే చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అబ్బా, టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. ఆ పీస్ అయితే మంచిగా కుక్ అయింది. నిజం చెప్పండి, నేను తింటుంటే మీ నోట్లో ఊరిలు ఊరుతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 20 దాకా పచ్చిమిర్చి, ఒక కొత్తిమీర కట్ట, అల్లం వెల్లుల్లి కూడా ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ని తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసి కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే చికెన్ బిర్యానీ కోసం నార్మల్ చికెన్ తీసుకున్నాను. మనం చికెన్ కోసం తెచ్చుకుంటాం కదా చిన్న చిన్న పీసెస్, అలా తెచ్చుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 గ్లాసుల బియ్యం వేసుకున్నా. అలాగే శుభ్రంగా కడుక్కొని 3 గ్లాసుల వాటర్ వేసుకున్నా. మీరైతే ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా ఐటమ్స్ని కూడా ఒకటొకటిగా వేసుకొని, ఒకటి పచ్చిమిర్చి కూడా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే హీట్ అయిన తర్వాత అందులో కూడా మసాలా ఐటమ్స్ వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేసుకొని బాగా కుక్ చేసుకోండి. మనము బిర్యానీ పీసెస్ తీసుకునే దానికంటే ఈ చిన్న చిన్న పీసెస్ తీసుకుంటే టేస్ట్ అయితే నిజంగా అదిరిపోతుంది. ఇప్పుడు 3 ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా తరుముకొని వేయించుకోండి. స్టార్టింగే వేయించుకోవాలి, నేనైతే మర్చిపోయాను. ఇప్పుడు చికెన్ అయితే 50% ఉడికిన తర్వాత పక్కన అయితే రైస్ పెట్టుకోండి. అలాగే ఒక కొత్తిమీర కట్ట కూడా తీసుకొని మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడప్పుడు చికెన్ని ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది. చికెన్ అయితే ఇప్పుడు 90% ఉడికింది. ఇప్పుడైతే మనం బిర్యానీ వేసుకుందాం. ఇప్పుడైతే అందులో ఉన్న హాఫ్ కర్రీని తీసి ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు అందులో ఉన్న కర్రీ పైన ఒక లేయర్ రైస్ వేసుకోండి. మొత్తం మెత్తగా కుక్ చేయకుండా ఒక 70% వరకు అయితే కుక్ చేయండి రైస్. మనము ముందుగా తీసి పెట్టుకున్న కర్రీని కూడా ఆ రైస్ పైన వేసుకోండి. ఇప్పుడు మరొక లేయరు రైస్ వేసుకోండి పైనంగా. రైస్ వేసిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, అలాగే వేయించుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా పైనంగా చల్లుకోండి. ఇప్పుడు రైస్ పైన నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా పర్లేదు. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ. ఒక్కసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. బిర్యానీ పీసెస్ కంటే ఈ నార్మల్ పీసెస్తోనే చికెన్ బిర్యానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓకే, మరి మన వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.